ఇదేంటి దారిలో వచ్చేటప్పుడు నల్ల పిల్లి, ఇప్పుడేమో కన్ను కొట్టుకుంటుంది. తప్పకుండా ఏదో ఒక అపశకనం అవ్వబోతుంది. హాయ్. ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, దారిలో వచ్చేటప్పుడు నల్ల పిల్లి ఎదురైంది. దాంతోపాటు ఈ పెన్ను తిప్పుతుంటే 3 సార్లు కింద పడ్డది. ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ సైన్. అవును. ఇవన్నీ మా అమ్మమ్మ చెప్పేది. ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. నిజంగానే జరుగుతాయంట. హాయ్. ఏం డిస్కస్ చేసుకుంటున్నారు? ఏం లేదు, ఈరోజు ప్రజెంటేషన్ ఉంది కదా! సో, మార్నింగ్ వచ్చేటప్పుడు నల్లపిల్ల ఎదురైందంట. ఓ. ఇంకోటి ఇందాక పెన్ను 3 టైమ్స్ కింద పడిందంట. సో, అవన్నీ బ్యాడ్ సైన్స్ అనేసి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాడు. అయినా ఈ రోజుల్లో మూఢనమ్మకాలు నమ్ముతారా? ఇంకా పెన్ను కింద పడ్డది అంటే డ్యూ టు గ్రావిటీ వల్లనే. పెన్ను గట్టిగా పట్టుకోవాలి కదా బ్రో, నువ్వు అయినా కూడా. అయినా నువ్వు ఎందుకు ఇవన్నీ నమ్మవు? ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ సైన్స్. సరే పదండి, ఇంకా సెమినార్ హాల్లో మ్యామ్ వెయిట్ చేస్తుంది. హే! నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నా. ఏ ఇంపార్టెంట్ పని చేద్దామన్నా ఏదో ఒక అపశకనం అవుతుంది. ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ సైన్. నువ్వు నర్వస్ ఉన్నప్పుడు నీ బ్రెయిన్ అనేది అలర్ట్ అవుతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. నల్ల పిల్లులు అంటే దరిద్రం కదా, అయితే సైంటిఫిక్గా ప్రూవ్ చేయ. అప్పట్లో రూపాయలు లైట్సే లేకుంటుండే. ఆ చీకట్లో ప్రయాణికులు ప్రయాణం చేసేటప్పుడు జంతువుల వల్ల యాక్సిడెంట్ అవుతుండే. సో ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ ద డార్క్నెస్, దే ఆర్ బ్లేమింగ్ ద బ్లాక్ క్యాట్స్. సో, ఫియర్ క్రియేటెడ్ దిస్ బిలీఫ్? ఎగ్జాక్ట్లీ. హ్యూమన్ ప్రిఫర్స్ ఎ సింపుల్ స్టోరీ ఓవర్ అన్ అన్సర్టన్ ట్రూత్. అయితే నిన్న గ్రహణం జరిగింది కదా, మా ఇంట్లో వాళ్ళు నన్ను బయటికి వెళ్ళనియలేదు, ఇంకోటి ఆకాశం వైపు చూనియలేదు. మరి దానికి ఏమంటావు? అవును. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫుడ్ వాటర్‌లో గ్రాస్ ఇంకా గరికేశారు. దానికేమంటావు మరి? సైంటిఫికల్లీ గ్రహణం జరిగినప్పుడు భూమి అనేది సూర్యుడు ఇంకా చంద్రుడి మధ్య తిరుగుతుంటుంది. సో ఇట్స్ అన్ ఆర్బిటల్ అలైన్మెంట్ అండ్ ఇట్స్ అన్ప్రిడిక్టబుల్ ఫిజిక్స్. అయితే గ్రహణం టైంలో ఫుడ్ వాటర్‌లో గరికేశారు కదా! మరి దానికేమంటావు? అవును, అప్పట్లో ఫ్రిడ్జెస్ లేకుంటుండే. సో ఫుడ్ అనేది త్వరగా పాడవుతుండే. సో దానివల్ల గరికేస్తుండే ఫుడ్ అనేది పాడవకుండా. సైన్స్ అనేది ఆ ఈవెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కానీ ఎమోషన్‌ని కాదు. ట్రెడిషన్స్ గివ్స్ సైకలాజికల్ కంఫర్ట్. సరే అయితే స్టేజ్ మీదకి వెళ్ళి ఒకసారి ప్రాక్టీస్ చేస్తా. ఎలా ఉందో చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ సాయి కీర్తన్. అయిపోయింది ప్యాకప్ ఇంగ. గుడ్ మార్నింగ్ జడ్జెస్. ఏమైంది ఆగిపోయినావు? అంటే వాడు తుమ్మాడు కదా. యాక్చువల్లీ తుమ్మినప్పుడు మన బాడీలో పార్ట్స్ అనేది కంప్రెస్ అవుతుంది. సో అప్పుడు హార్ట్ బీట్లో ఒక బీట్ అనేది స్కిప్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం కొంచెం ఆగేదని వర్క్ చేయాలి. ఇట్స్ ఎ మెడికల్ లాజిక్. గుడ్ మార్నింగ్ జడ్జెస్. అదిగో చూసావా, ఇంకో సైన్. అది జస్ట్ ఒక వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ మాత్రమే. ఎంత సైన్స్ని అర్థం చేసుకున్నా భయం మాత్రం అలానే ఉంటుంది.
ఫియర్ ఈజ్ ఓల్డర్ దెన్ నాలెడ్జ్. నువ్వు ప్రజెంటేషన్కి భయపడుతున్నావా లేదా మూఢనమ్మకాలకు భయపడుతున్నావా? ప్రజెంటేషన్ ఫెయిల్ అవుతుందేమో అని భయపడుతున్నా. అయితే యువర్ ఎనిమీస్ డౌట్. అరే సీనియర్ అన్న వాళ్ళు మనని సెమినార్కి రమ్మంటున్నారు. ఏమైందిరా? ఏం లేదు సీనియర్, ఈరోజు ప్రజెంటేషన్కి చాలా భయం అవుతుంది. ఇవన్నీ పట్టించుకోకురా. కాన్ఫిడెన్స్ ఇస్ ఎ కీ. టుడే I stand not against belief, but against fear. Science just does not destroy belief, it removes fear. He looks different today. సైన్స్ విన్స్ టుడే. అండర్స్టాండింగ్ విన్స్ టుడే. Today we argued about superstition and science, but the real debate was about fear. Long ago, humans created stories to understand nature. Those stories gave comfort when knowledge was limited. But progress began the moment someone asked a question. Superstition searches for signs outside us. Science searches for reasons through observation. Science is not arrogance, it is humility, the courage to admit uncertainty, and the determination to understand. Every discovery began with doubt, every innovation began with curiosity stronger than fear. If belief survives questioning, it becomes knowledge. If it avoids questioning, it remains superstition. Today I am not rejecting tradition, I am choosing understanding over fear. My future will not be decided by shadows in the sky or coincidence on the road. It will be decided by effort, learning, and courage, and that is science.